హలో ఎవ్రీవన్, నేనైతే నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. రిపబ్లిక్ డే ఉంది కదా, మా పాపనైతే రెడీ చేయడానికైతే. అండ్ మా డాడీ స్వామి అయితే సోమవారం రోజు అయితే అభిషేకం చేపిస్తా అన్నాడు. అందుకే ఇక్కడ నేను, మా అమ్మ, మా పిల్లలు అందరం కలిసి మార్నింగే లేచి ఇంట్లో పూజ చేసి గుడికైతే వచ్చాము అందరం కలిసి. అయితే ముందుగా అయితే శివలింగానికి అయితే విభూది, పసుపు, గంధం, నీరు వేసి శుభ్రం చేస్తారు. తర్వాత అయితే మంచినీటితో కడిగి బిల్వపత్రాలు అయితే పెడతారు. ఖాళీగా ఉంచొద్దంట అట్లా, అందుకోసమని బిల్వపత్రాలు పెట్టిన తర్వాత బిల్వపత్రం పెట్టిన తర్వాత అయితే అంతా మంచిగా శుభ్రం చేసుకోవాలి. లింగాన్ని అయితే అంతా మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ ముందుగా అయితే అభిషేకాన్ని అయితే పాలతో అయితే స్టార్ట్ చేస్తున్నారు. పాలతో చేసిన తర్వాత అయితే ఇక్కడ ఏమంటారు, పెరుగు అయిపోయిన తర్వాత అయితే ఆవు నెయ్యితోనైతే అభిషేకం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఆవు నెయ్యి అయిపోయిన తర్వాత అయితే చక్కెర అయిపోయిన తర్వాత అయితే పుట్ట తేనెతో చేస్తారు. పుట్ట తేనె అంటారు కానీ మనం నార్మల్గా దొరికిన తేనె కదా, తేనెతోనే చేసిన తర్వాత మనం కొబ్బరి నీళ్ళతోనే కూడా అభిషేకం అయితే ఇక్కడ చేసేసుకుంటున్నాం మేమైతే. లాస్ట్లో అయితే మనము నచ్చిన పండ్లు, మన దగ్గర ఉన్న పండ్లతోనైతే అభిషేకం అయితే చేసేసుకోవాలి. మేమైతే ఇక్కడ పళ్ళతో కూడా అభిషేకం అయితే చేసేసినాము. అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మరొకసారి మనం మళ్ళీ నీళ్ళతోనైతే అభిషేకం అయితే చేసేసుకోవాలి. మంచిగా శుభ్రం చేసుకోవాలి. లింగాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత అయితే గంధము అండ్ కుంకుమ పూలతో అన్ని విగ్రహాలకైతే ఏమంటారు దండలు అయితే వేసి అలంకరించారు. శివలింగానికి వస్త్రం కూడా వేసి అంతా మంచిగా అలంకరించినారు. స్వాములు అయితే ఇక్కడ శివస్వాములు ఉన్నారు అందరూ. అలంకరణ అంతా అయిపోయిన తర్వాత అయితే పండ్లు అయితే నైవేద్యంగా పెట్టి ధూపం అయితే వేసేసారు. ఇక్కడ ధూపం వేసిన తర్వాత లాస్ట్లో అయితే హారతి ఇచ్చేసి అభిషేకాన్ని అయితే కంప్లీట్ చేసినారు. మా అభిషేకం అయితే చాలా బాగా జరిగింది. నచ్చితే లైక్ చేయండి.